నాకు అనిపించినప్పుడు లేపుతాను, అప్పుడు లే. నేను బాగా నిద్రపోయేటప్పుడు నిద్ర లేపి రా అంటది. ఏయ్, రా రా. ఏంటి దిక్కులు చూస్తావు? రా. తడిచిపోయిన అగ్గిపుల్ల టక్కని అంటుకుంటుందా? మీరు చెప్పండి. మరి అదే నేను మెలుగుగా ఉన్నప్పుడు లేపిందిలే, ఇది పుట్టింది. మరి అన్నిటికీ పర్మిషన్ మిమ్మల్ని అడుగుతారు కదండి. అది అమెరికా లాంటిది, అన్నీ అడుగుద్ది కానీ చేసేది చేస్తది, మనల్ని ఫాలో అవ్వదు. మరి మీరు కూడా పప్పీ ఆల్వేస్ రైట్ అని అంతగా పొగుడుతున్నారు కదా సార్. చూడు బాబు, పెళ్ళ అని చెప్పే ప్రతి మాటకి ఊహ అను, ఇల్లు స్వర్గం అవుతుంది. ఊహ అను, నరకమే నరకం. అందుకే పెద్దలంటారు, శత్రువుని పొడిచి చంపాలి, ఆడదాన్ని పొగిడి చంపాలని. అందుకే పప్పీ ఈజ్ ఆల్వేస్ రైట్ అంటే దానికి తడిసి మోపిడవుద్ది, నా బతుకు పండగ అవుతుంది. మరి మీరు ఎప్పుడు తనేమనరా? బ్యాటరీలు లేని రేడియోలో ఎప్పుడైనా వార్తలు వస్తాయి బాబు, నేను అంతే. మరి మగాలని అలా కొడుతుంటే మీరు ఆపడానికి ట్రై చేయరా? ట్రైన్ ఆపాలంటే చైన్ లాగాలి కానీ ట్రైన్ లాక్కూడదు బాబు, అది మనం దుబ్బుకెళ్ళిపోతుంది. మరి పుసుక్కున ఎవడైనా చేయెత్తే? ఛాన్సే లేదు. పప్పి తంతే వాడి కేర్ ఆఫ్ అడ్రస్ హిమాలయాలే, విత్ బూడిద అండ్ కమండలం. అదేంటండి? ఈ పులిని తట్టుకోవటం కంటే ఆ చలిని తట్టుకోవటమే బెటర్ అని వెళ్ళిపోతాడు. పప్పి పద్ధతే వేరు, దాని తల్లుడే వేరు. అంకుల్ అది ఇంత జరుగుతున్నా కూడా పప్పి అంటే నాకు ఎందుకు అంత ఇష్టమో తెలుసా? ఇంట్లో సమస్యలనే పట్టించుకోని జనం ఉన్న ఈ రోజుల్లో బయట జరిగే ప్రతి సమస్యని తన సమస్యగా తీసుకుని ఫైట్ చేస్తాం చూడండి. దట్స్ వై ఐ లైక్ హర్. దట్స్ వై పప్పి ఈజ్ ఆల్వేస్ రైట్.